సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ పై బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జాతీయ పురస్కారం అందుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతా భావానికి పరీకాష్ట అని కేటీఆర్ విమర్శించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్ ను సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయడం సరికాదని తెలిపారు. ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన బాధితుల పట్ల సానుభూతి ఉంది. ఆ ఘటనలో తప్పు ఎవరిది అని ప్రశ్నించారు. అంతేకాదు హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్ తో అరెస్ట్ ఎందుకు చేయరని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రత్యక్ష ప్రమేయం లేకుండా ఈ కేసులో అల్లు అర్జున్ ను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లో హైడ్రాతో భయోందోళనకు గురై ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అదలా ఉండగా అల్లు అర్జున్ పై BNS 118, BNS 105 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అల్లు అర్జున్ పై 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు కాగా, నేరం రుజువైతే 105 సెక్షన్ కింద 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అటు BNS 118 కింద ఏడాది నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం కాగా, సెక్షన్ 105 ప్రకారం ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమైతే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక 118 కింద ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని గాయపరిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇకపోతే చిక్కడపల్లి PS నుంచి ఉస్మానియా ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరలించనున్నారు పోలీసులు. అల్లు అర్జున్ ని రిమాండ్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని ప్రకారం రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను సైతం రికార్డ్ చేశారు పోలీసులు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.